మీరు ఏ ఎగ్జామ్ కోసం అయితే రాత్రనక పగలనక కష్టపడి చదివారో ఆ ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్లో చిన్న తప్పు చేయడం వల్ల రాయలేకపోతే చాలా బాధగా ఉంటుంది. సో మీరు అలాంటి మిస్టేక్ ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. అందుకే ఈ వీడియోలో మీకోసం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ మీరు ఏ తప్పులు చేయకూడదు అవన్నీ పిన్ టు పాయింట్ డిస్కస్ చేయబోతున్నాం. సో డోంట్ మిస్ ది వీడియో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎగ్జామ్ షెడ్యూల్ విషయానికి వస్తే నీకు ఫస్ట్ షిఫ్ట్ అనేది 9 to 12 వరకు ఉంటుంది అండ్ సెకండ్ షిఫ్ట్ అనేది 3 to 6 PM వరకు ఉంటుంది. నీకైతే ఎగ్జామ్ సెంటర్కి 2 hours ముందే అలో చేసేస్తారు, అంటే 7 o'clockకి ఎగ్జాక్ట్లీ అలో చేస్తారు. 2 hours ఉందిలే తర్వాత వెళ్దాంలే అని అనుకుంటే అదే నువ్వు చేసే ఫస్ట్ మిస్టేక్. నువ్వు ఎప్పుడైతే ఎంట్రీ చేస్తావో 7 o'clockకి అప్పటి నుంచి నీకు డైరెక్ట్గా నేను అలో చేసి లోపలికి నీకు చాలా ప్రాసెస్ ఉంటుంది, బయోమెట్రిక్ తీయడం అండ్ నీలాగా చాలామంది అక్కడైతే ఉంటారనమాట. సో ఆ ప్రాసెస్ అయ్యేసరికి టైం మొత్తం అయిపోతుంది. అందుకే 2 hours ముందే వెళ్ళడం ఈజ్ ది ప్రిఫరబుల్ చాయిస్. అండ్ ఫ్రమ్ 8:30 to 8:50 ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. 8:50కి అయితే ఎగ్జాక్ట్లీ నువ్వు లాగిన్ అవుతావు. ఎగ్జాక్ట్లీ 9 o'clock అయితే టెస్ట్ బిగిన్స్ అనమాట. సో సేమ్ ఫర్ ది సెకండ్ షిఫ్ట్. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో డిజిలాకర్ ద్వారా వాళ్ళైతే ఎంట్రీ టైంకి 1 hour ముందే ఉండాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర. అండ్ మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర అథెంటికేషన్ చేయాలి విత్ ది ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి. సో ఎవరైతే నాన్ ఆధార్ కార్డ్తో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే సేమ్ 1 hour బిఫోర్ ది ఎంట్రీ టైం ముందే అక్కడ ఉండాలి. సో ఇప్పుడైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అనేవి చూద్దాం. స్టూడెంట్ కంపల్సరీగా అయితే అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ ది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది A4 సైజ్ షీట్లో క్లియర్గా ప్రింట్అవుట్ తీసుకొని పట్టుకెళ్ళండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరైతే 2 passport సైజ్ ఫొటోస్ పట్టుకెళ్ళండి. అవైతే సేమ్ అప్లికేషన్ ఫామ్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉండేలా చూసుకోండి. అందులో ఒకటైతే మీరు అవి అటెండెన్స్ షీట్లో పేస్ట్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా ఫోటో ఐడి లైక్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఎనీథింగ్, బట్ మోస్ట్లీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కానీ PWD కేటగిరీకి చెందితే మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకు వెళ్ళండి, యూజ్ అవుతుంది అక్కడ. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ పట్టుకు వెళ్ళండి. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవాయిడ్ జెల్ పెన్స్. అండ్ ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా పట్టుకు వెళ్ళండి ఇఫ్ పాసిబుల్. మీరైతే ఎలాంటి రఫ్ షీట్స్ పట్టుకు వెళ్ళక్కర్లేదు, అక్కడ వాళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. సో డోంట్ వరీ. ఇప్పుడైతే డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మేల్ క్యాండిడేట్స్ చూసుకుందాం. క్యాండిడేట్ షుడెంట్ వేర్ ఎనీ క్లోత్ దట్ కన్సిస్ట్ ఆఫ్ మెటాలిక్ ఐటమ్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వేర్ క్యాప్ ఓవర్ దర్ హెడ్. ఆల్సో యూ షుడ్ వేర్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ క్లోత్స్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ వేరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ ఆర్నమెంట్స్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అలాగే గోగల్స్ కానీ, రింగ్స్ కానీ, షూస్ విత్ లార్జర్ సోల్స్ కానీ ఇలాంటివి ఏవి వేయడానికి వీల్లేదు. కమింగ్ టు ఫీమేల్ డ్రెస్ కోడ్, క్యాండిడేట్స్ మస్ట్ నాట్ వేర్ ఎనీ స్టోల్స్ లైక్ దుప్పట కానీ, స్కార్ఫ్ లాంటివి కానీ ఏవి వేయకూడదు. అండ్ సేమ్ లైక్ మెన్, నో ఆర్నమెంట్స్, నో మెటాలిక్ క్లాత్ అండ్ సో ఆన్. అండ్ నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పేశాను, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి 2 hours ముందే ఉండాలి. అండ్ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే మీ సీట్స్ ఏవైతే అలొకేట్ చేస్తారో అవి వెంటనే ఆక్యుపై చేసుకోండి, లేకపోతే మీరు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తారో ఇన్విజిలేటర్స్ అవి మిస్ అవుతారు. మీరైతే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ప్రింట్ చేసుకున్న అడ్మిట్ కార్డ్ చూపించాలి. అండ్ మీరు కానీ ఏదైనా వ్యాలిడ్ ఐడి కార్డ్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ పట్టుకు వెళ్ళకపోతే యు ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్. మీకంటూ సెపరేట్గా సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు, ఆ రెస్పెక్టివ్ సీట్స్లో మాత్రమే కూర్చోవాలి. మీరు ఆప్ట్ చేసుకున్న సబ్జెక్ట్లో అలాగే క్వశ్చన్ పేపర్లో డిఫరెన్స్ ఉందనుకుంటే వెంటనే వెళ్ళి ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయండి. సో ఎగ్జామినేషన్ హాల్లో ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కోసం యూ కెన్ కాల్ ది ఇన్విజిలేటర్స్. అండ్ మీరు మోర్ దెన్ 1 shiftకి అటెండ్ అవ్వడానికి ట్రై చేశారు అనుకోండి, మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అవడమే కాకుండా మీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే టైంకి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వలేదో వాళ్ళకైతే మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. సో ప్లీజ్ బీ ఆన్ టైం. అండ్ ఇప్పుడైతే ఎగ్జామినేషన్ టైంలో అవాయిడ్ చేయాల్సిన అన్ఫేర్ యాక్టివిటీస్ గురించి చూద్దాం. మీరైతే అనవసరమైన స్టేషనరీ ఐటమ్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ పట్టుకెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని అక్కడ మాల్ ప్రాక్టీస్ కింద క్యాన్సిల్ చేస్తారు మీ ఎగ్జామ్ అనేది. అండ్ ఎగ్జామినేషన్ టైంలో మీరు పక్కన ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకున్నా కానీ కాపీ చేసినా కానీ మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఇన్విజిలేటర్స్తో కాకుండా ఎవరితో కూడా కాంటాక్ట్ అవ్వడం ట్రై చేయొద్దు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అక్కడ ఉన్న అఫీషియల్స్ని ఎవరినైనా థ్రెట్ చేసినా, వార్నింగ్ ఇచ్చినా, మిస్బిహేవ్ చేసినా కూడా మిమ్మల్ని అయితే సివియర్గా పనిష్ చేస్తారు. ఆల్సో యువర్ ఎగ్జామ్ గెట్స్ క్యాన్సిల్. సో ఫోర్స్ఫుల్లీ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ ఆల్సో క్యారింగ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఈజ్ ప్రొహిబిటెడ్. అండ్ లాస్ట్లీ ఏవైనా మార్ఫ్డ్ ఫొటోస్ అనేవి తీసుకొని రావడం, లేకపోతే ఎగ్జామ్ టైంలో అక్కడ ఇక్కడ దిక్కులు చూడడం, అలాంగ్ విత్ ది లాంగ్ టైమ్ ఇంటర్వెల్స్ వరకు ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయకపోవడం, ఇలాంటి ఏ యాక్టివిటీస్ చేసినా కూడా దే వోంట్ ఎంకరేజ్ యూ అండ్ దే విల్ క్యాన్సిల్ యువర్ ఎగ్జామినేషన్. సో ఇవన్నమాట వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ థింగ్స్ యూ నీడ్ టు క్యారీ టు ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ ది డూస్ అండ్ డోంట్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్.
ఈ ఎగ్జామ్ కోసం మీలో చాలామంది అయితే చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఇప్పటి వరకు, అండ్ స్పెషల్లీ క్లాసెస్ కూడా తీసుకుని ఉంటారు చాలా మనీ పెట్టి. సో అవన్నీ వర్త్ అవ్వాలనుకుంటే మీరైతే ఎలాంటి మిస్టేక్స్ కూడా, ఇప్పుడు నేను చెప్పిన ఎలాంటి మిస్టేక్స్ కూడా మీరు చెయ్యొద్దు అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. మీరు కానీ ఎలాంటి తప్పు చేసినా కూడా, ఎలాంటి చిన్న తప్పు చేసినా కూడా ఫస్ట్ చూసారు కదా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది మీకు కూడా. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ 1-2 సార్లు అయితే మొత్తం చెక్ చేసుకోండి అన్నీ పట్టుకెళ్తున్నారో లేదో అని. అండ్ టెన్షనే పడద్దు, ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఇంతకాలం కష్టపడ్డారు కదా, ఖచ్చితంగా బాగా రాస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.